హాయ్ అండి. ఈరోజు వీడియోలో టమాటా చారు చేసి చూపించబోతున్నాను. చలికాలంలోని నేను ఎక్కువగా వాము చారు, టమాటా చారు ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటానండి. ఇది ఒకసారి చూడండి, చూస్తే నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా తపాలు పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొద్దిగా పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని బాగా వేగనివ్వండి. ఇప్పుడు చిన్న సైజు ఉల్లిపాయలు 2, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా వేగనివ్వండి. వేగిన తర్వాత బాగా పండిన టమాటాలు 1/2 కేజీ తీసుకొని అవి వేసుకోవాలి. బాగా పండినవి అయితేనే మీకు బాగుంటుందండి. టమాటా చారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, ఇప్పుడు కారం కూడా రుచికి సరిపడా వేసుకోండి. ఇది చారు కాబట్టి నేను చింతపండు పులుపు పల్చగా తీసానండి, ఎందుకంటే చారులాగా తీసుకోవాలన్నమాట. ఇది ఒక్కసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అవ్వాలి కదా, మెత్తగా అయ్యే వరకు మగ్గనిచ్చిన తర్వాత చూసారా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. చూడండి, చారులాగా పల్చగా తీసుకోవాలన్నమాట. ఎంత పల్చగా అంటే పులుపు తక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటే మరిగేటప్పటికి మనకు పులుపు అనేది సరిపోతుంది. ఎందుకంటే టమాటాలు కూడా చిన్న పులుపు ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇది మరగనివ్వాలి. మూత పెట్టి మరగనిద్దాం. నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసాను. మూత పెట్టి మరగనివ్వాలన్నమాట. నేను మీడియంలో పెట్టి ఒక 3-4 నిమిషాలు మరిగించానండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, చూసారా ఇలానే ఉంటుంది. దీంతో పొటాటో ఫ్రై కానీ లేదంటే అరటికాయ ఫ్రై కానీ సూపర్గా ఉంటుందండి. మీకు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి. ఈ టమాటో పచ్చడి కూడా మీకు కావాలంటే నేను వీడియో చేసి చూపిస్తాను, నేను ఎలా చేస్తాననేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.